దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. తండ్రివైన దేవ, నీ వాక్యములోని సత్యములను గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. నీవు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు ఒక సూచన తెలియజేస్తున్నాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి ఇమ్మానుయేలని ఏం పేరు పెడతాం? ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అన్నాడు. ఇది ప్రవక్త అయినటువంటి యెషయా గారికి వచ్చినటువంటి ప్రత్యక్షత. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అనెను. ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు? యోసేపుతో చెప్పారు. యోసేపు ఎవరు? మరియ యొక్క భర్త. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త అయినటువంటి యెషయా గారికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి పేరేమిటి? ఇమ్మానుయేలు. ఇప్పుడు దేవుని దూత యోసేపునకు కనబడి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడికి నీవు యేసు అను పేరు పెట్టు అని చెప్తున్నాడు దేవుని యొక్క దూత. ఇంతకీ యేసు అని పేరు పెట్టాలా, ఇమ్మానుయేలని పేరు పెట్టాలా? యేసా? లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? మరియతో గాబ్రియేలు దూత చెప్తున్న మాట ఏమిటి? నీవు ఒక కుమారుని కని ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు అన్నాడు. యోసేపుకి అదే పేరు చెప్పారు, మరియకు కూడా అదే పేరు చెప్పారు. ప్రవక్త అయినటువంటి యెషయా గారికి వచ్చిన ప్రత్యక్షత ప్రకారం కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలని పేరు పెడతారు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మన ప్రభు పేరు ఇమ్మానుయేలా, యేసా? రెండున్నా? దేవుడికి స్తోత్రం. రెండింటిని కలిపి చూసామనుకోండి, భాషాంతరమున ఇమ్మానుయేలు అంటే ఏమిటి? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే మనకు తోడుగా ఉండే దేవుడు అని అర్థం. యేసు అనే మాటకి అర్థం ఏమిటి? అబ్బా,
క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. యేసు అనే మాటకి ఏమిటంటే అర్థం రక్షకుడు అని అర్థం. ఇప్పుడు ఇమ్మానుయేలు మరియు యేసు అనే రెండు మాటలను కలిపి చూస్తే మనకి ఏమి తెలుస్తుంది? మనకు తోడై ఉన్న రక్షకుడు అని అర్థం వస్తుంది. అంతే కదా? అంతేనా? యేసు అనే మాటకి అసలు దేవుడు ఎందుకు ప్రత్యేకించి యేసు అని పేరు పెట్టమన్నాడు? మరియకు కానీ యోసేపునకు కానీ యేసు అని ఎందుకు పేరు పెట్టమన్నాడు? ఎందుకు పెట్టమన్నాడు? రక్షకుడు అనే అర్థం రావాలి. ఆయన తన ప్రజలను రక్షించేవాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఇందాక చదువుకున్నాం. ఆ వచనంలో ఏమని చెప్పబడి ఉంది? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ఏంటి? గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అంటే యేసు అనే నామమునకు అర్థం ఏమిటి? రక్షకుడు. దేనికి రక్షకుడు? మనుషుల పాప క్షమాపణకు విమోచనమయ్యున్న దేవుడు, వారి పాపముల నుంచి వారిని విడిపించే దేవుడు, వారు నరకములోనికి పడిపోకుండా రక్షించే దేవుడు. దేవుని యొక్క వాక్యములో అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ప్రజలకి? యేసు అనే నామం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఒక నామమును ఆయనకు పెడుతున్నాను. ఆయన పేరు యేసు. ఆ యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ప్రజలందరికీ ఇదే రక్షణ మార్గం. ఈ నామము తప్ప, అంటే యేసు అనే నామము తప్ప మనుషులకు పాపము నుంచి విమోచన గాని, వారు నరకములోనికి పోకుండా వారికి రక్షణ గాని కలగదని దేవుని యొక్క వాక్యం ఖండితంగా చెప్తుంది. ఈ నామమునే రక్షణ పొందవలెను, మరి ఏ నామమున రక్షణ లేదు అని దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. అందుకే పేరు పెట్టేటప్పుడు దేవుడు యేసు అనే నామాన్ని పెట్టు మరియా అని తన దూత అయినటువంటి గాబ్రియేలును పంపించి ఆ నామాన్ని ప్రత్యేకించి చెప్పించాడు. యోసేపు కూడా మరియను విడిచిపెడదాం అనుకునేటప్పుడు దూత అతనికి చెప్పినటువంటి పేరు చూస్తే మనకేం కనిపిస్తుంది? యేసు అనే పేరు కనిపిస్తుంది. ఎందుకంటే యేసు అనగా రక్షకుడు. దేవుని యొక్క వాక్యం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38, 39 వచనాలు ఒక్కసారి చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనని నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది
రాకుండా చూచుకొనుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు అనే నామము ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? పాప క్షమాపణ ఉన్నది, రక్షణ ఉన్నది. అందుకే యేసు అనే పేరు పెట్టాలి. యేసు అనే మాటకి అర్థం అదే. అనేక మందికి ప్రభు ఈ లోకములో దర్శిస్తూ ఉంటాడు. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు వారిని వారు చూశారు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. యేసు అనే పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఉన్నారా? బైబిల్లో ఉన్నారా లేదా? లేరా? బర్రి యేసు పేరు విన్నారా? అందుకే ప్రభువు వారికి దర్శనమిచ్చినప్పుడు ఏం చెప్తారంటే, అమ్మా నన్ను నజరేయుడగు యేసు అంటారని చెప్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడగు యేసు అని ఆయనకి పేరు కలదు. మరి ఇమ్మానుయేలు అంటే? ఇమ్మానుయేలు అనగా, ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ఆయన తోడుగా ఉండాలి మరియు రక్షణ కల్పించాలి. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యములో ఏ వాక్యము కూడా ఇంకొక దేవుని యొక్క వాక్యాన్ని ఖండించదు. మనం అన్నీ కలిపి చూస్తే సరి అయిన భావం మనకి అర్థం వస్తుంది. అక్కడ ఇమ్మానుయేలు ఉంది కదా, ఇక్కడ యేసు అని పెట్టబడాలి కదా అని మనం వాదించాల్సిన అవసరం లేదు. ఇమ్మానుయేలైన యేసు. ఇమ్మానుయేల్ అంటే ఏంటర్థం? దేవుడు మనకి తోడు. అసలు దేవుని యొక్క మనస్సు ఏమిటి? నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములు అన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మోషేకు చెప్తున్నాడు. మోషే, నేను వారిలో నివసించాలి. ఏంటది? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు మనలో నివసిస్తాడు. కరెక్టే. మనలో నివసించక మునుపు ఆయన ఎక్కడ నివసిస్తాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి నివసించేవాడు కదా. కానీ ఆయన అంటున్నాడు, నేను వారిలో నివసిస్తా. ఇది దేవుని కోరిక. ఇదేంటిది? దేవుడు మనతో నివసించాలనుకోవడం ఏమిటి? అదే ఇమ్మానుయేలు అంటే. ఇమ్మానుయేలు అంటే ఏంటి? ఆయన మనతో ఉండాలనుకుంటాడు, మనకు తోడుగా ఉండాలనుకుంటాడు. అందుకే ఆయనకి ఆ పేరు కరెక్ట్గా సెట్ అయింది. ఎవరికి సెట్ అయింది? సాధారణంగా మన పేరుకి మనం చేసే వాటికి సెట్ అవ్వవు. కానీ దేవునికి ఉన్న నామము చూస్తే ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి ఆయన నామం కరెక్ట్గా ఆయనకు సరైన పేరు అన్నమాట. ఆయన చెప్తున్నాడు, మోషే నువ్వు నిర్మించేటప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఇదిగో పరలోకంలో ఒక మోడల్ ఉంది. దేవుని ఆలయం యొక్క నిర్మాణం ఒకటి ఉన్నది. ఆ మోడల్ చూపించాడు. ఎవరికి? మోషేకు చూపించి, మోషే ఆ పాత్రలు, ఆ ఉపకరణములు, ఆ మందిరం యొక్క నిర్మాణం చూసావా? గుర్తుపెట్టుకో. సుమారు అలాగే
నువ్వు ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకో తెలుసా? నేను వారిలో నివసిస్తాను అంటే నేను ఇమ్మానుయేలు దేవుడను. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదు. నీ మాట ఎవరు చెప్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎవరికి? శిష్యులకు చెప్తున్నారు. మనకు కాదా? మనకు కూడా. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తానో తెలుసా? నేనొక స్థలములో ఉన్నాను. ఆ స్థలములో మీరును ఉండులాగన మీకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నాడు. చూడండి, మొదట ఏం చెప్పాడు? నా కోసం మీరు ఒక స్థలాన్ని భూమి మీద నిర్మించండి, నేను అక్కడికి వచ్చి వారితో నివసిస్తాను అన్నాడు కదా. ఇప్పుడేమంటున్నాడు? నేను అక్కడ ఉంటాను, మీరు కూడా అక్కడే ఉండండి, అక్కడికి మిమ్మల్ని తీసుకుని పోతా, అక్కడొక స్థలాన్ని నేను మీకు సిద్ధపరచడానికి వెళ్తాను అంటున్నాడు. చూడండి, రివర్స్లో చూడండి, ఉల్టా. మొదటేమో ఆయన మీతో ఉంటాను కనుక నాకు ఒక స్థలం సిద్ధపరచండి, పరిశుద్ధ స్థలం సిద్ధపరచండి, మీతో ఉంటాను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను వెళ్ళిపోయిన దగ్గరికి మీరు వస్తారు కదా, లేదా నేను రెండవ రాకడలో వచ్చినప్పుడు మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తా, అక్కడొక స్థలాన్ని నేను సిద్ధపరుస్తానంటాడు. ఇవన్నీ ప్లేస్లే, స్థలాన్ని సిద్ధపరచడాలే. ఎందుకు ఇలాగు అంటే దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. చూద్దాం దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం. దేవుని మనము ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అది ఏంటండి? నేను వారిలో నివసించి అది అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇప్పుడు నివసించే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఒక ఇంటిలో ఒకరు ఉంటే అది నివసించడం. ఈయన కోరిక ఏమిటంటే, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తూ ఉంటాడట. అదేంటి అంటే వారి మధ్య తిరుగుతుండే, ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను అలాగా చూస్తూ ఉంటాడు అనమాట. మన మధ్యలోనే సంచరించాలి. అది దేవుని కోరిక, అది దేవుని యొక్క లక్షణం. ఆలోచన చెయ్యాలి మనం. ఆయన ఎలాంటి మనస్తత్వం గలవాడో, ఆయన యొక్క స్వభావం ఏమిటో చూడండి. మొదటేమో మోషే, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలము నిర్ణయించు, జాగ్రత్తగా ఉండాలి. చూడు, పరలోకంలో చూపించానా? సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ నువ్వు నిర్మించాలి, నేను వారిలోనికి నివసించాలనుకుంటున్నాను అన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను వెళ్ళే స్థలంలో నీరు కూడా ఉండేలాగా మిమ్మల్ని కూడా పట్టుకెళ్తాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాము, మీతో నేను, నాతో మీరు ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమంటాడంటే, ఆ మందిరంలో మాత్రమే ఆయన ఉండడు. ఏం చేస్తాడంటే సంచరిస్తూ ఉంటాడంట. తిరుగుతూ ఉండి ఆమె ఏం చేస్తుంది, ఈయనేం చేస్తున్నాడు. లేకపోతే బైబిల్లో ఏముంది? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అంతేనా?
మందిరంలో కూర్చున్నవాడు చెవి ఎక్కడికి తేవాలి? ఎక్కడికి తేవాలి? దేవుడు మందిరంలో ఉంటే, మనం మన ఇంట్లో ఉంటే అక్కడి నుంచి వింటాడా? కాదు. వారి మధ్యలోకి వచ్చి, ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుంటే వారి మధ్యలోకి వచ్చి సంచరించి వారేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చెవియొగ్గి ఆలకించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనతో ఉండాలి అనుకునేవాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి, మనలో సంచరించాలి, మనలో నివసించాలి. అంతేనా? ఆయన పేరు ఇమ్మానుయేలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అది మొత్తానికి ఈయన కోరిక నెరవేర్చుకోవాలని ప్రభు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరలోకము నుంచి ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణము భూమి మీదకి ఇప్పుడు కాదు, భవిష్యత్తులో వచ్చి ఆయన యొక్క కోరిక ఏమిటంటే, దేవుని యొక్క నివాసము మనుషుల మధ్య ఉండాలి, మనము ఆయనతో ఉండాలి. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇమ్మానుయేలు దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎందుకే మరియ గర్భాన పుట్టినటువంటి యేసు ప్రభువు, పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభువు ఒకరేనా, వేరేవారా? ఒకరేనా? ఆయన అక్కడ ఉండగా ఇక్కడికి వచ్చింది ఎవరు? తండ్రి అక్కడ ఉన్నారు, కుమారుడు ఇక్కడికి వచ్చాడు, పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? ఆయన కూడా అక్కడే ఉన్నాడు. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12-16 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12-16 వచనాలు చదువుకుందాం. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు వినుము, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ విశాలమును నిర్మింపజేసెను. నేను వాటిని పిలవగా అవొకటి కూడా తప్పకుండా నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. ఆయన చిత్త ప్రకారము చేయును. అతని బాహుబలము వచ్చును. నేను నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని. నా ఎద్దుకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడేవాడు కాదు, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు అది. ఎవరు పంపించారు ప్రభువుని? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరిని పంపించారు? కుమారుణ్ణి పంపించారు.
ఎక్కడికి పంపించారు? భూమి మీదకి పంపించారు. దీనికి పర్మిషన్ ఎవరు? తండ్రి అయినటువంటి యెహోవాయు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభువుని భూమి మీదకి పంపించారు. ఎందుకు పంపించారు? మనకు రక్షకుడిగా ఉండడానికి, మనతో పాటు నివసించడానికి. అంతేకాకుండా మనుషుల పాపమునకు విమోచన కలగడానికి, వారికి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క శరీరం ఎలా ఉంటుంది పరలోకంలో? శరీరం రూపం గురించి కాదు, ఎలా ఉంటుంది? భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావడానికి ఎలా రావాలి? భూమి మీదకి రావడానికి ఎలా రావాలి చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నాకొక శరీరమును అమర్చితివి, పాప పరిహారార్థ బలములు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే. ఎవరంటున్నారు ఈ మాటల్ని? ఎవరు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నారు? ఈ లోకములోనికి ఏమున్నది అక్కడ? ఈ లోకములోనికి అయ్యా, ఈ లోకములో ప్రవేశించినప్పుడు. ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్తున్నారు? యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ప్రవేశించడం అంటే ఏమిటి? ప్రవేశించడం, లోకంలో ప్రవేశించడం అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తున్నప్పుడు, అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన ఉన్నవాడు. అంతేనా? యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? భూమి మీద పుట్టి 2024 అనుకుందాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన పంపబడినవాడు, అంతకు ముందే ఉన్నవాడు. భూమికి పునాది ఎవరు వేశారు? యేసుక్రీస్తు ప్రభు వారు వేశారు. చాలామంది విమర్శిస్తారు, మీ దేవుడు 2000 సంవత్సరాల దేవుడే, అంతకుముందు లేడుగా అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భూమికి పునాది వేసిందే నేను. ఎవరు? సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, భూమికి పునాది వేసింది నేను, ఆకాశ విశాలములను వైశాల్యములను సృష్టించింది నేను పిలిస్తే అవన్నీ వచ్చి నిలబడతాయి. మీకు తెలుసా? నేను పిలువగా అవన్నీ ఒక్కటిని తప్పిపోకుండా నిలుచును అని యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా 48వ అధ్యాయంలో. ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను ప్రభువుకు యెహోవాయు, ఎవరు? నన్ను ప్రభువుకు యెహోవాయు, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నన్ను పంపించారు. అంటే ఏంటి? యేసు ప్రభు వారు పంపబడిన వ్యక్తి, పరలోకం నుంచి భూమి మీదకి పంపబడిన వ్యక్తి. ఆయన పుట్టాడు. ఏ ఆకారంలో పుట్టాడు? మనుష్యాకారంలో పుట్టాడు. మనుష్యాకారంలో పుట్టేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ బలులు అర్పణలు నీకు ఇష్టం లేవు, ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్స్ కావు గనక తండ్రి, నువ్వు ముందుగానే నా గురించి గ్రంథపు చుట్టలలో, ప్రవక్తల గ్రంథాలలో, వాక్యాలలో, ప్రవచనాల్లో రాయించావు. వాటి ప్రకారం నేను ఇప్పుడు వస్తున్నాను, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వస్తున్నాను. ఇదిగో
నాకు ఒక శరీరాన్ని అమర్చావు అంటున్నాడు. ఏ శరీరం? మానవ శరీరాన్ని దేవుడు మన యేసు ప్రభు వారికి అమర్చారని చెప్తున్నారా లేదా? అమర్చారా? అంటే యేసు ప్రభు వారు శరీరధారి అయి లోకములోనికి వచ్చాడా, పుట్టాడా? ఇప్పుడు చెప్పాలి కరెక్ట్గా. యేసు ప్రభు వారు పుట్టినా, వచ్చినా? వచ్చి పుట్టినా, ప్రవేశించినట. చెప్పండి, ఇప్పుడు మనకి క్లారిటీ కావాలి. నన్ను ప్రభువుకి యెహోవా ఆయన ఆత్మ పంపాను అని ఆయనే చెప్తుంటే యేసు ప్రభు వారు పుట్టారు అని మనం చెప్తున్నాం. యేసు ప్రభు పుట్టారా, వచ్చారా? వచ్చి పుట్టారా? పంపబడ్డా? అన్నీ ఒకటేనట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి యేసు ప్రభు వారికి శరీరం ఉన్నది, శరీరధారి అయి వచ్చాడు కదా. దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆగండి, జాగ్రత్తగా మనం చూద్దాం. ఆ వాక్యము అంటే శబ్దము. ఎక్కడ? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యానికి ఉన్నటువంటి శరీరం ఏమిటో చెప్పండి. శబ్దానికి శరీరం ఉంటుందా? ఉంటుందా? ఆయన ఇప్పుడు శరీరధారి అయి వచ్చాడు. అంటే యేసు ప్రభు వారు ఏదో మనకి చెప్పాలనుకుంటున్నాడు. నేను ఉన్నవాడును, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడును, అబ్రహాము నా దినములు చూచి సంతోషించాలని అనుకున్నాడురా. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, 40 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహాము పుట్టక మునుపు నువ్వు ఉన్నావా అని మాట్లాడారు. అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఆయనకు శరీరము అమర్చబడింది. దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏం ఎదుగుతున్నారు బైబిల్లో? శరీరధారి అయి వచ్చాడు. ఏమున్నది 14వ వచనంలో మరొక్కసారి చదువుకుంటే, ఆ వాక్యము శరీరధారి అయి సంపూర్ణుడిగా అది మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏంటి? నివసించడమే. ఇదే ఇమ్మానుయేలు. ఏంటదే? మనతో పాటు నివసించాలి, మనతో పాటు వసించాలి. అంతేకాకుండా ఈ నివసించడానికి ప్రత్యేక కారణం ఉన్నదే. ఆత్మస్వరూపిగా కూడా ఆయన మన మధ్య ఉంటాడు. అవునా? ప్రభు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళితే ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన మీతో పాటు ఎల్లప్పుడూ ఉండును, ఆయన నాలోని కొన్ని విషయాలు తీసుకొని వచ్చి మీకు చెప్తాడు అనే విషయాలు చెప్పాడా? మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పాడా? అప్పుడు దేవుడు తోడుగా ఉన్నట్ట కాదా? ఇమ్మానుయేలా కాదా? మరి ఇప్పుడు ఆయన రావాల్సినటువంటి ప్రత్యేకమైన పని ఏమిటి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత
దాస్యమునకు లోబడిన వారిని లోబడిన వారిని విడిపించుటకును విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో, ఆయన శరీరధారిగా రావడానికి కారణం ఏమిటో ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏం చెప్తున్నాడు? ఏ పిల్లలు వీళ్ళు? మనమే. మనుష్యులు రక్త మాంసములో ఉన్నారు. ఉన్నారా? మీకు ఉందా రక్తం మాంసం? ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ రక్త మాంసము కలిగినటువంటి పిల్లలు, వారికి భయం ఉందంట. ఏం భయం ఉంది? చచ్చిపోతాను అంటే భయం. మరణము యొక్క భయము ఉన్నది. ఈ భయాన్ని తొలగించడానికి, ఈ మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని లేదా సాతానుని తన మరణము ద్వారా జయించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ మరణము యొక్క భయము గల మనుషులను రక్షించడానికి, మరణ భయము నుంచి వారిని విడిపించడానికి ఆయనకున్న ఏకైక మార్గం ఏమిటో తెలుసా? ఆయన కూడా మనుషుల వలె రక్త మాంసములలో పాలి భాగస్థుడు కావలసి ఉన్నది. అందుకోసమే ఆయన శరీరధారి అయి మన మధ్యలోనికి రావాల్సి వచ్చింది. ఆయనకు శరీరము అమర్చవలసి వచ్చింది. ఆయనను పంపవలసి వచ్చింది. ఇందుకు దేవుడు పంపాడా లేదా? పంపాడా? చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చూసారా? ఏమున్నది? పంపలేదంట. పంపాడా? పంపాడా బాబు? తీర్పు తీర్చడానికి పంపలేదని అంటే, పంపలేదని కూడా తల ఊపుతున్నారు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపాడు. దేనికోసం? నిత్య జీవము ఇవ్వడానికి. రక్తమాంసములో ఉన్నటువంటి పిల్లల యొక్క మరణ భయము నుంచి విడిపించడానికి, వారికి శాశ్వతమైనటువంటి జీవము ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి పంపబడ్డారు. తద్వారా ఈ లోకములో పుట్టారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ కారణం ఏమిటి? ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? యేసు ప్రభువారు ఎందుకు పుట్టారంటే ఏం చెప్తాం? నిత్య జీవం ఇవ్వడానికి, ఇంకా మరణ భయము నుంచి విడిపించడానికి, ఇంకా మనతో ఉండడానికి, ఇంకా మన పాపములకు క్షమాపణ దొరకడానికి, రక్షణ కలిగించడానికి ఆయన వచ్చాడు. అంతేకాకుండా గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు?
ఎందుకు యేసు ప్రభు వచ్చారంటే మనల్ని దత్తత తీసుకోవడానికే కదా. గత వారం మనం చూసాం, మనల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఈ దత్తపుత్రులము పుత్రికలము అవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? శరీరధారి అయి వచ్చాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసు కొంతమంది, యేసు ప్రభువారు చరిత్రలో లేరు, యేసు ప్రభువారు రాసుకున్న బైబిల్ ఒక కాల్పనిక కథ లాంటిది. యేసు ప్రభువారు ఒక ఊహాజనితమైనటువంటి క్యారెక్టర్ అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వచ్చాడు, పుట్టాడు, పంపబడ్డాడు, శరీరధారి అయి నివసించాడు అని అన్ని విషయాలు చెప్తున్నా, చారిత్రక ఆధారాలు కలిగి ఉన్నా వారి యొక్క వాదం ఏమిటంటే యేసు ప్రభువే లేదంటే అయిపోయింది కదా అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు అది ఏంటది? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకోదో దేవుని సంబంధమైనది. అది ఒప్పుకున్నదా? ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో దేవుని సంబంధమైనది కాదు, అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఏమంటున్నాడు? ప్రభు యొక్క వాక్యం స్పష్టంగా చెప్పి ఇలాంటి వాళ్ళు వస్తారని, చెత్త ప్రసంగాలు చేస్తారని, మనుషుల యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారని దేవుడు చెప్తున్నాడు. కొన్ని ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు వాళ్ళని పడతాయి, పట్టి యేసు ప్రభు పుట్టలేదురా, రాలేదురా అని మాట్లాడుతారు, విమర్శిస్తారు. కానీ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ ఆత్మ అయితే యేసు ప్రభు వారు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైన ఆత్మ. మిగతా వాళ్ళని దుష్టాత్మలు, క్రీస్తు విరోధి ఆత్మలు. క్రీస్తు విరోధి ఆత్మ ఒకటి ఉంది తెలుసా? లోకంలో ఉందా లేదా? ఉంది. క్రీస్తు విరోధి ఆత్మ యేసు ప్రభు వారు శరీరధారి అయి వచ్చాడు అనే విషయాన్ని ఒప్పుకోరు. 2వ యోహాను పత్రిక 7-8 వచనాలు చూద్దాము. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలువెళ్ళి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. ఏం మనకి డ్యూటీ అప్ చెప్పారు, జాగ్రత్తగా చూసుకోండిరా మీరు. యేసు ప్రభు శరీరధారి అయి రాలేదని చెప్పే వంచకులు చాలా మంది ఉన్నారు. క్రీస్తు విరోధి అబద్ధపు క్రీస్తు ఆత్మ జనులలో చాలా మంది వారిలో, యేసును విమర్శించే వారిలో పని చేయుచున్నది. ఇది చాలా ముఖ్యం అబద్ధపు క్రీస్తుకి. తెలుసా? ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చారు అని ఒప్పుకున్నాడు అనుకోండి,
అంత్య అబద్ధపు క్రీస్తు రావాలి కదా, రావాలా? అంత్య అబద్ధపు క్రీస్తు రావాలి. అప్పుడు ఏం చెప్తారు? ఒకవేళ ఆల్రెడీ యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడంటే మరి వీడెవడరా అని ప్రశ్నిస్తారు. కనుక వాడి యొక్క ప్లాన్ ఏమిటంటే ముందు నుంచే యేసు రాలేదు, మెస్సే రాలేదు, శరీరధారి రాలేదని ముందు నుంచే ప్రిపేర్ చేస్తాడు. కొంచెం అలాగా ఎఫ్ఎంను పెడతాడు అనమాట. 93.4లోనూ 7లో పెట్టి ఉంచుతాడు. ఇదిగో నేను వచ్చాను, నేను మెస్సయ్యని. ఆ మెస్సయ్య కాదు, ఆయన ఇంకా రాలేదు, శరీరధారి రాలేదని చెప్తా ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ముందుగానే హెచ్చరించింది, నేను వచ్చాను, శరీరధారి అయి వచ్చాను, మీ మధ్య నివసించాను. పేతురు గారు వీరందరూ కూడా చెప్తారు, మేము ఏమి నిదానించి చూచితేమో, దేన్ని పట్టుకుంటామో, దేన్ని కన్నులారా చూసేమో దాన్నే ప్రకటిస్తున్నాం. అపోస్తలుడైన తోమా గారు, నీ కన్నాల్లో నా వేలు పెడతాను నాయన, అప్పుడే నేను చూచి నమ్ముతానన్నాడు. అంటే ఏంటి? శరీరధారియా కాదా? పిల్లలారా, తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా, ఇగో చేపలు రొట్టెలు తిను ప్రభువా అని చెప్పి వారు విరిచి ఇస్తే ఆయన తిన్నాడు. తిన్నాడా? చూడండి, నాకు ఉన్నట్లుగా మాంసమును ఎముకలను భూతమును కొండవు చూడండి అన్నాడా లేదా? యేసు ప్రభు వారు శరీరధారి అయి వచ్చాడు. ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు. ఆయన పేరు యేసు. అంటే రెండు కలిపి చెబితే ఏంటి వచ్చింది? రక్షకుడైన ఇమ్మానుయేలు. దేవుడు మన హల్లెలూయా, రక్షకుడైనటువంటి ఇమ్మానుయేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు బహుమానంగా ప్రభువా తండ్రి ఈ లోకంలోనికి వచ్చారు. ఎలయనగా ప్రభువా తండ్రి, మాకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన మీరై ఉన్నారు. ఇదిగో దేవా తండ్రి, మా కొరకు ప్రభువా తండ్రి ఈ లోకంలోనికి వచ్చారు, మమ్మల్ని దత్తపుత్రులుగా స్వీకరించడానికి, మా మరణ భయం నుంచి, దాస్యత్వమునకు లోనైనటువంటి ప్రజలను దాని నుంచి విడిపించడానికి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి నీవు పుట్టి ఉన్నావు ప్రభువా. దేవా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. సజీవుడు అయిన దేవుడు అయి ఉన్నావు. మీరు మాతో ఉండాలని, మేము మీతో ఉండాలని, ఇమ్మానుయేలు అనే దేవుడు నీవేనని, ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే, ఈ నామము మాత్రమే రక్షణకు మార్గమని నీ వాక్యము ద్వారా సెలవిచ్చావు. ఈ వాక్యాన్ని వింటున్న వారి హృదయంలో ఫలింపజేయమని నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. We wish you happy Christmas. Happy Christmas.